మెదక్తో పేగుబంధం ఉందని కేసీఆర్ నయా నాటకాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఎన్నికల్లో డబ్బు పంచలేదని ఎల్లుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. కేసీఆర్ డబ్బులిచ్చి గెలిచారని రాధాకిషన్ రావు చెప్పలేదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. మళ్ళా నయా నాటకం, సెంటిమెంటు డ్రామా, మెదక్కు నాకు పేగుబంధం. ఒక్కడు లేడా మెదక్లో నీకు పేగుబంధం ఉన్నోడు పోటీ చేసేందుకు? ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు? మీరు పైసలు వంచడనే నీచమైన చరిత్ర తప్ప. ఇవాళ కూడా చెప్తున్నా నీకు, ఎల్లుండి సిద్దిపేట కొత్తవు కదా, రా వెంకటేశ్వర్ల గుడికోదాం. నువ్వు, మీ అల్లుడు, నీ ప్రభాకర్ రెడ్డి, మీరు ముగ్గురు రండి, నేను వస్తా. ఒక్క రూపాయి వంచకుండా నేను మెదక్ పార్లమెంట్ గెలుస్తా. నీకు చేతనవుతుందేమో చెప్పు. ఇంటింటికి వంచి, బతిలాడి, పైసలు వంచి, నోట్లు వంచుడు తప్పితే మీ జీవితంలో ఏముంది చెప్పురి? దుబాయ్ పైరవి నోట్లే, ఎలక్షన్లు నోట్లే, పక్క పార్టీని కొనుక్కోవడం నోట్లే, ఓట్లు కొనుక్కోవడం కూడా నోట్లే. చంద్రశేఖరరావు గారు, మీ స్థాయికి ఇది తగదు. ఇది అందుకని దయచేసి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలని నేను మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి హితవు పలుకుతా ఉన్నాను. లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, మాకు అన్ని మీడియాలు మాయే, మేం చెప్పినట్టే రాస్తారు, ఇచ్చేస్తారు అనుకుంటే మేము కూడా మాట్లాడతాం. తాను దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. ఎన్ని కట్టలిస్తే వెంకట్రామరెడ్డికి మెదక్ సీట్ ఇచ్చారన్న ఆయన బీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో తనలాంటి 100 మంది జీవితాలను కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు రఘునందన్ రావు. రఘునందన్ దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు. రఘునందన్ పోటీ చేస్తలేడు, నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది? నేనే పిలిచి ఇచ్చిన వెంకట్రామరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకట్రామరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గుళ్ళయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? పెద్ద నోటితోటి ఎందుకు అనాలి, చిన్న నోటితోటి ఎందుకు పడాలి? నేను ఎప్పుడైనా ఒక్కసారైనా మీ గురించి ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడినా? పోయి మీరు కూడా దిగజారి హరీష్ రావు కంటే అధ్వానంగా మాట్లాడితే మాకు మాట్లాడడం రాదేంది?